దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతల్య రెండవ భాగము. మొదటి భాగము మీరంతా చూస్తే ఉన్నారు. రెండవ భాగము అతల్య రెండవ భాగము. జనులందరూ సంతోషించుచు బూర నాదములు చేయుచుండట చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని అరచినది ఎవరు? తాను చేసిన ద్రోహమును మరచి తనకు చేయబడిన ద్రోహమును గూర్చి అరచుట ఎలా? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనము. దోచుకొనబడకపోయినను దోచుకొనుచుండు నీకు శ్రమ, నిన్నెవరు వంచకపోయినను వంచుచుండు నీకు శ్రమ. నీవు దోచుకొనుట మానిన తరువాత నీవు దోచుకొనబడదవు. నీవు వంచుట ముగించిన తరువాత జనులు నిన్ను వంచెదరు. ఈ మాట అతల్యాకు సరిగ్గా సరిపోయింది కదా. అతల్య రాజవంశీయులందరినీ చంపించి ఇక తానే రాణిగా పరిపాలించవచ్చు అని సంతృప్తి చెందింది. అయితే దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానాన్ని బట్టి రాజవంశమును కాపాడుటకు హతులైన రాజకుమారులలో నుండి యోవాషు అను ఒక కుమారుని అతని మేనత్త అయిన యెహోషబతు దొంగిలించి దాచిపెట్టింది. దాచబడిన ఈ బిడ్డ ఎవరు? అతనికి ఒక కుమార్తె కూడా ఉన్నది. ఆమె పేరు యెహోషబతు. కుమారుడు అహజ్యా, అహజ్యా కుమారుడు యోవాషు. తన కుమారుడు చనిపోయాడని తెలిసి రాజవంశంలో రాజకుమారులందరినీ చంపించింది కదా. తన మనుమడైన యోవాషు సంవత్సరం బిడ్డగా తప్పించబడడం వలన అతల్య తెలుసుకోలేకపోయింది. రాజ్యానికి ఒక వారసుడు పెరుగుతున్నాడని, ఆ వారసుడు తన రక్తమే అని, తన కుమార్తె అల్లుడు పెంచుతున్నారని తెలిస్తే వారిని చంపించి వేసేదేమో. అతల్య అల్లుడు యెహోయాదా, ఇతను మందిరంలో యాజకుడు. ఆ మందిరంలోకి యాజకునికే అనుమతి. అందువల్లనే యోవాషు ఆ మందిరంలో 6 సంవత్సరాలు పెరిగాడు. అతల్య యెహోరాము భార్యగా మహారాణిగా 8 సంవత్సరాలు, అహజ్యా తల్లిగా రాజమాతగా 1 సంవత్సరం, తానే మహారాణిగా 6 సంవత్సరాలు, మొత్తం తనకు తానే హెచ్చించుకున్న రాణిగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ 15 సంవత్సరాలు ఈమె పరిపాలించింది. ఈమెను దేవుడు అభిషేకించలేదు, ప్రజలు ఎన్నుకోలేదు. ఈమె పరిపాలనలో ప్రజలు నరకాన్ని అనుభవించారు. ఇక సహించలేని దేవుడు ఈ దుష్ట విధవరాలు రాజ్యమేలకూడదని యెహోయాదాను ప్రేరేపించి ధైర్యపరిచాడు. దేవుని దీవెన ఆశీర్వాదం 7 సంవత్సరాల వయసున్న యోవాషు పైన ఉన్నది కదా. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. 7వ సంవత్సరం మందు యెహోయాదా కావలి కాయువారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలిపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకుని పోయి ఆ మందిరంలో వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి రాజకుమారుని చూపించి వారందరికీ ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఆయన ఏం చేశాడంటే ఒక వ్యూహాన్ని పన్నాడు. అదే చెప్తున్నాడు అందరికీ. విశ్రాంతి దినమున మీరు మందిరంలోనికి రావాలి. మీరంతా 3 భాగాలుగా రావాలి. ఒక భాగము రాజమందిరానికి కావలి ఉండాలి. 2వ భాగము నూరు గుమ్మం దగ్గర కావలి ఉండాలి. 3వ భాగము కాపు కాయవారి వెనుక గుమ్మం దగ్గర ఉండాలి. విశ్రాంతి దినమున 2 భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాసేవారిగా ఉండాలి. మీలో ప్రతివారు తమ తమ ఆయుధాలు ధరించాలి అని ఆజ్ఞాపించాడు.
రెండవ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనము. అప్పుడు వారు రాజకుమార్ని బయటకు తోడుకొని వచ్చి అతని తల మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక అన్నారు. జనులు రాజును కొనియాడుచున్నారు. ప్రజలంతా ఎంతో సంతోషంలో ఉన్నారు. ఒక పిశాచి పరిపాలన అంతమైందని సంతోషిస్తూ ఉన్నారు. ఆ ప్రజల సందడి, ఆ కేకలు విని అతల్యాకి మతిపోయింది. తన వెనుక ఇంత కుట్ర జరిగిందని నివ్వెరపోయింది. తన వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహము అని అరిచింది. ఇక అతల్యా శకం ముగిసిపోయింది. దేవుని ఉగ్రత ఆమె మీదికి దిగింది. తలపై కిరీటంతో, చేతిలో ధర్మశాస్త్ర గ్రంథంతో పట్టాభిషిక్తుడైన తన మనుమని చూచి ఆమె సంతోషించాలి, కానీ అరుస్తోంది. ఆమెకు పిచ్చి పట్టింది. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు యాజకుడైన యెహోయాదా, యెహోవా మందిరంలో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకువెళ్ళండి, ఆమె పక్షంలో ఎవరైనా వస్తే చంపివేయండి అని శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరం వద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేశారు. ఎందరినో చంపించిన అతల్యాను అక్కడ చంపివేశారు. బయలుదేవత గుడిని పగలగొట్టి బలిపీఠములను, విగ్రహములను తుత్తునేలుగా విరగ్గొట్టారు. అప్పుడు దేశ జనులందరూ సంతోషించారు. ఆ రాక్షసులు చనిపోయినందుకు అక్కడ శాంతి సమాధానాలు నెలకొన్నాయి. దేవుని దీవెన ప్రజల మీదకి వచ్చింది. ముగింపు: రాజ్యాకాంక్ష, పదవి వ్యామోహం, ధనాపేక్ష, వీటి వల్ల కలిగే సంతోషం చాలా చిన్నది. వీటిలో జరిగే ప్రతిదీ వ్యర్థమే. కానీ దేవుని ఆశీర్వాదమే అన్నిటికీ మించినది. దానికోసం ప్రయాసపడాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి.